ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి తెలంగాణలో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోకి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనే సస్పెన్స్కి తెరపడింది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అసలు తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం సీఎంని కలిసి ఇండస్ట్రీలోని సమస్యలపై, అదేవిధంగా ఇండస్ట్రీ వల్ల హైదరాబాద్కి ఎంత మేలు జరగాలి అనే దానిపై చర్చ జరిపారు. టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అదేవిధంగా బెనిఫిట్ షోస్కి అనుమతి ఇస్తారో లేదో అప్పుడు చెప్పలేదు. కానీ నేడు పెద్ద సస్పెన్స్ తర్వాత విశ్వ ప్రయత్నాలు చేసి దిల్ రాజు టికెట్స్ రేట్స్ సాధించాడు. సింగిల్ స్క్రీన్స్కి 100 రూపాయలు, మల్టీప్లెక్స్కి 150 రూపాయలు టికెట్ రేట్స్ పెంచుతున్నట్లు తెలుస్తుంది. బెనిఫిట్ షోస్ ఉదయం 4 గంటల నుండి మొదలు కానుంది. పుష్ప 2కి ఇచ్చినట్లుగా ఈ సినిమాకి ప్రీమియర్ షోస్కి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇక నుండి తెలంగాణలో ప్రీమియర్ షోస్ లేనట్టే అనుకోవాలి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్కి 150 రూపాయల టికెట్ రేట్ ఉంది. దీని మీద 100 రూపాయలు ఎక్కువగా, అంటే 250 రూపాయల టికెట్ రేట్స్ అన్నమాట. అదేవిధంగా మల్టీప్లెక్స్కి ప్రస్తుతం 295 రూపాయలు ఉంది. దీని మీద 150 రూపాయలు, అంటే 445 రూపాయలు. ఈ రేట్స్ మొదటి 10 రోజులు ఉండనుంది. ఈ చిత్రానికి తెలంగాణలో 36 కోట్ల ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగింది. పాజిటివ్ టాక్ వస్తే కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కును అందుకునే అవకాశాలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోస్కి 600 రూపాయలు టికెట్ రేట్ పెడితే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. పుష్ప 2కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఫుల్ రన్లో 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందా లేదా అనేది హిందీ మరియు ఇతర భాషల్లో ఎంత వసూళ్లు రాబడుతుంది అనే దానిపై ఆధారపడింది. చూడాలి మరి ఈ చిత్రానికి ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.